హాయ్ అండి. ఇప్పుడు మీకు సింపుల్గా పప్పుచారు చేసి చూపిస్తాను. మార్నింగ్ కాకరకాయ చేశాను, మా పిల్లలు తినరు, అందుకే వాళ్ళ కోసం పప్పుచారు కొంచెం చేస్తున్నాను. ఓకే, పప్పు కడిగి నానబెట్టుకొనేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఇలా పెట్టుకున్నామండి కుక్కర్లో. ఓకే, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఓకే అండి, ఇది పొయ్యి మీద పెట్టేసి ఒక 3 విజిల్స్, 3 కాదండి 4 to 5 వరకు వేసేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఓకేనండి, 5 విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసుకుందాం. చూసారా, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఓకే అండి, దీన్ని రుద్దుకుందాం. ఇందులో కొంచెం కారం వేసాను. ఓకే అండి, తగినంత చింతపండు పులుసు పోసుకుందాము. అలాగే మనకు పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మనకి ఉప్పు, కారం, పులుపు చూసుకొని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత పోపు పెట్టుకోవాలి. చూసారా ఎలా మరుగుతుందో? ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి పప్పుచారు. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపులో ఆయిల్ వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, జీలకర్ర వేసాను. కరివేపాకు వేసాను. ఇప్పుడు పోపుని ఇందులో వేసుకుందాం. యాక్చువల్లీ తాలింపులో పప్పుచారు వేస్తే బాగుంటుందండి ఫ్లేవరు. ఓకే అండి, పప్పుచారు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.